ఉంటుందని వీళ్ళు అనుకుంటారు. అది సహజం కదా రాజకీయాల్లో. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా పొత్తుల్లో ఒక కొత్త వారడైతే వచ్చే అవకాశం ఉంది. నాకు అనుమానం ఉంది, ఖచ్చితంగా పొత్తు కుదురుతుందా లేదా అనేది కొంత గందరగోళం అయితే ఉంది. బీజేపీ వేస్తున్న అడుగులు మనకు మన ప్యానల్లో ఒక అభిప్రాయం వచ్చింది. అమిత్ షా గారి ప్రకటన, అమిత్ షా గారి ప్రకటనే అనుమానాలకు పెద్ద కారణం. అమిత్ షా గారు ఏం ప్రకటన చేశారు? పొత్తులతోనే వెళతాము, పొత్తులతోనే వెళ్తాము, సరైన సమయంలో నిర్ణయం. సరైన సమయం ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత నాకు అర్థం కాదు. కానీ సరైన సమయం అంటే ఎప్పుడు? కాబట్టి జాతీయ నాయకులు సరైన సమయం అంటే చాలా ప్రమాదం. స్పష్టంగా అన్నారు. సోనియా గాంధీ చెప్పారు, కాదు ఎన్నికలకు ముందు మీ సోనియా గాంధీ గారు చెప్పారు సరైన సమయంలో తెలంగాణ పైన నిర్ణయం తీసుకుని 5 ఏళ్ళ సినిమా చూపించేసినారు. అమిత్ షా గారు చెప్పేందంటే పొత్తుల పైన తొందరగా క్లారిటీ వస్తుందని చెప్పారు అంతే. లేదు, సరైన సమయంలో బాగా సరైన సమయాన్ని నేను ఒక్క నిమిషం పురుషోత్తమ రెడ్డి గారు, మీరు అనుమానపడుతున్నారా పొత్తులు జరుగుతారో ఆందోళన చెబుతున్నారా? నాకు ఏ ఆందోళన లేదు, ఎవరు గెలిస్తే ఓకే. ధన్యవాదాలు. అంటే మా వెంకటరెడ్డి చెప్తాను కదా, ముందు చిన్న మాట చెప్పండి. రెడ్డి గారు దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అదే పందాలో వెళుతుంది అనుకున్నాం. నష్టం ఎవరు జరుగుతుంది? జనసేనకు నష్టం ఉండదు, భాజపాకి నష్టం ఉండదు. కానీ ఎవరు దెబ్బతింటారు? అధికారం. ఇప్పుడు మళ్ళా జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, తిరిగి ఎన్నికయ్యారనుకో, ఎవరు ఎక్కువగా నష్టపోతారు? కాబట్టి ఎవరు కూడా సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడరు. ముందు బతకాలి, బతికిన తర్వాత సంఖ్య చూడాలి. రైట్. ఫైనల్ గా ఇప్పుడు శాంతిప్రసాద్ గారు చెప్పిన దానికి కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే సిద్ధపడతాడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా. మీరు అన్నట్టుగా ఆయన పొత్తులో వెళ్ళకపోయినా చంద్రబాబు నాయుడుకి నష్టం. వెళితే సీట్ల విషయంలో నష్టం, వెళ్ళకపోయినా కూడా భారతీయ జనతా పార్టీ రానప్పుడు ఆయన చెప్పేదాని ప్రకారం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొత్తు అని చెప్పినా జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి. అప్పుడు భారతీయ జనతా పార్టీ రాదు, అయినా కూడా చంద్రబాబు నాయుడుకి నష్టం. సో అల్టిమేట్ గా వాళ్ళు 2 పార్టీలు కలిసి వస్తాయా, 3 పార్టీలు కలిసి వస్తాయా, ఎంతమంది కలిసి వచ్చినా మేము సిద్ధంగానే ఉన్నాం అంటున్నాం. ఇక్కడ ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. వాళ్ళ పార్టీలో ఆందోళనలు ఉన్నాయి. ఎందుకంటే ఏ సీటు పోతుందో, ఎవరు ఇస్తారో లేదా, అసలు ఎన్ని పోవట్లేదు. ఎందుకంటే ఆయన గౌరవప్రదం అంటున్నాడు, మనదా గౌరవప్రదం అన్నాడు. ఆ గౌరవప్రదం 20 కాగిద్దా, 30 కాగిద్దా, అంతకు మించి వెళ్తే గౌరవప్రదమా కాదా, అసలు ఏంటనే దాని మీద వాళ్ళు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు. సో భారతీయ జనతా పార్టీ కూడా పాపం సింగిల్ గా పోటీ చేద్దాం అనుకుంటారు కదా. వీళ్ళు పొత్తులు లేకపోతే 175 మంది దాంట్లో ఆడియో తేడా వస్తుంది. రెడ్డి గారు నాకు తెలిసి అంతకు ముందు కూడా కంటెస్ట్ చేస్తున్నారు. ఆడియో తేడా వస్తుంది ఇప్పుడు ఆయనకు ఉంటుంది కదా రేపు పొద్దున. సో ఆందోళన 175 అభ్యర్థులను ప్రకటన చేస్తా ఉన్నాం. సో 175 కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.